శిఖరాలకు సవాళ్లు, విద్యార్థుల విజయాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. మాదాపూర్లో 3 ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అరెస్ట్ అయ్యారు. వీరి నుంచి 30 LSD బ్లాడ్స్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. వీరికి చెన్నైకు చెందిన సర్ఫరాజ్ డ్రగ్స్ సరఫరా చేసినట్టు గుర్తించారు. అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుష్మితని అడిగి తెలుసుకుందాం. సుష్మిత, చెప్పండి, ఆ స్టూడెంట్స్ వయసు ఎంత ఉంటుంది, ఏం చదువుతున్నారు వాళ్ళు, ఎక్కడి నుంచి సర్ఫరాజ్ అనే అతను చెన్నై నుంచి సరఫరా చేశాడని చెప్తున్నారు, మొత్తం పెడ్లర్స్ ఎంతమంది ఉన్నారు, అప్డేట్స్ ఏంటి? ఒకసారి మాదాపూర్ లో ఎక్సైజ్ DTF పోలీసులు డ్రగ్స్ పట్టుకున్నారు. అయితే ఇందులో 3 ఇంజనీరింగ్ విద్యార్థులు ఉన్నట్టుగా కూడా తెలిసింది. సో ఆ 3ని కూడా అరెస్ట్ చేశారు. వీళ్ళ దగ్గర నుంచి కూడా 30 LSD బ్లాస్ట్ స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద నుంచి మరో బైక్ కూడా స్వాధీనం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ 30 LSD బ్లాస్ట్ డ్రగ్స్ 70,000 రూపాయలు విలువ ఉంటుందని కూడా పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈజీ మనీ కోసం ఈ విధంగా ఎవరైతే విద్యార్థులు ఉంటారో ఇంజనీరింగ్ చదువుతూ వారికి సరఫరా చేస్తున్నట్టుగా గుర్తించారు. వీళ్ళందరూ కూడా ఎవరైతే ఇంజనీరింగ్ చదువుతున్నారో చెన్నై నుంచి 2 వ్యక్తుల నుంచి ఇక్కడికి సరఫరా చేపించుకుంటున్నట్టు తెలుస్తుంది. జూబ్లీహిల్స్ లో ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లలకి అమ్ముతుండగా కూడా పోలీసులు పక్కా సమాచారంతో అక్కడికి వెళ్లి వారిని అరెస్ట్ చేసినట్టు కూడా చెప్తూ ఉన్నారు. అయితే చెన్నై నుంచి ఇద్దరు ఎవరైతే సర్ఫరాజ్ అనే వ్యక్తి, మరో వ్యక్తి కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినట్టు కూడా చెప్తున్నారు. అయితే ప్రస్తుతం సర్ఫరాజ్ అనే వ్యక్తి చెన్నైకి చెందిన వ్యక్తిగా కూడా చెప్తున్నారు. అక్కడి నుంచి డ్రగ్స్ వీళ్ళు ఇక్కడికి తెప్పించుకొని ఇక్కడ విద్యార్థులకు అమ్ముతున్నట్టుగా తెలియడంతో పోలీసులు అయితే ప్రస్తుతం అరెస్ట్ చేశారు. అయితే ఈజీ మనీ కోసం LSD బ్లాస్ట్ కానీ డ్రగ్స్ ను కూడా అమ్ముతున్నట్టుగా పోలీసులు అయితే ప్రస్తుతం ప్రాథమికంగా చెప్తూ ఉన్నారు. ఈ విలువ కూడా 70,000 ఉంటుంది. మరి ఇంతకు ముందు నుంచి ప్రీవియస్ గా ఏమైనా ఉందా, లేకపోతే ఇదే మొదటిసారి అనే కోణం అయితే ప్రస్తుతం పోలీసులు అయితే దాని గురించి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. జూబ్లీహిల్స్ మాదాపూర్ రోడ్ నెంబర్ 37లో వేరే విద్యార్థులకు అమ్ముతున్న సమయంలో పోలీసులు పక్కా సమాచారంతో వెళ్లి వారందరినీ అరెస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఈజీ మనీ కోసం భవిష్యత్తును తనఖా పెట్టి అంటే వారు ఏ విధంగా డ్రగ్స్ భవిష్యత్తును కూడా పనంగా పెట్టి డ్రగ్స్ అమ్మకాలకు పాల్పడుతున్నట్టు కూడా తెలిసింది. 3 యువకులు ఎక్సైజ్ DTF పోలీసులు వీటిని అరెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తోంది. హరి, ఓకే సుష్మిత.